Many years ago. What is this? Is it a sentence? No. Sentence should have a finite verb. It doesn't have any verb. Whenever we use these all, many years ago, these three words we use as they are. And they contain one meaning, a compact meaning. Many years ago. It is a phrase. It is not a clause. It is not a sentence. It is a phrase. And in place of this, what more we can use is long ago. Long ago means, why I am telling this is, whenever you are telling a story, మనం ఎప్పుడు కథ చెప్పుకున్నా సరే తెలుగులో కూడా కథ చెప్పుకుంటాం. ఆ కథ చెప్పుకున్నప్పుడు మనకి ఫన్నీగా ఉండాలి. కాబట్టి అనగనగనగనగనగనగనగా అంటాం. అనగనగనగా అంటే ఏంటిది? అనగనగనగనగా శబ్దం కాదు. అనగా 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 దాని కింద వినగా 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 కూడా ఉండేది. ఆ వినగా వినగా మనం వదిలేసాం, మర్చిపోయాం. అనగా అనగా చెప్పుకుంటున్నాం. అంటే అంటూ ఉంటే అంటూ ఉంటే అంటూ ఉంటే, వింటూ ఉంటే వింటూ ఉంటే వింటూ ఉంటే అని చెప్పుకోవాలి కదా. దట్ ఈజ్ ఎ ఫ్రేజ్ ఇన్ తెలుగు, రైట్? సో లాంగ్ ఎగో ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. మెనీ ఇయర్స్ ఎగో, లాంగ్ ఎగో. ఇంకా ఏంటి మనం ఇంకో ఫ్రేజ్ ఉపయోగిస్తూ ఉంటాము? వన్స్ అపాన్ ఏ టైం. వన్స్ అపాన్ ఏ టైం అంటే ఒకానొకప్పుడు. మెనీ ఇయర్స్ ఎగో చాలా కాలం క్రితం, చాలా ఏళ్ల క్రితం. లాంగ్ ఎగో పూర్వకాలంలో, చాలా పూర్వకాలం అని చెప్పుకుంటాం కదా, అది లాంగ్ ఎగో. వన్స్ అపాన్ ఏ టైం ఒకానొకప్పుడు అని ఈ మూడు ఫ్రేజెస్తోనూ మనం స్టోరీస్ మొదలుపెట్టుకోవచ్చును. వీ షుడ్ అండర్స్టాండ్ ఇక్కడ మెనీ ఇయర్స్ ఎగో ఎందుకు పెట్టాడు, వై నాట్ దీస్ థింగ్స్ మనం ఉపయోగించుకోవచ్చును. అట్లాగా మనం స్టోరీ చెప్పుకున్నప్పుడు కొత్త ఫ్రేజెస్ ఏంటని తెలుసుకున్నాం. సో మెనీ ఇయర్స్ ఎగో యాట్ ద ఫుట్ హిల్స్. మనం అనగనగనగనగనగా అని తీసుకున్న తర్వాత ఒక ఊళ్ళో అని చెప్తాం, ఒక చెరువులో అని చెప్తాం, ఒక రాజ్యంలో అని చెప్తాం, ఒక రాజుగారు ఉండేవారని చెప్పుకుంటాం. చూసారా? అంటే అనగనగనగా తర్వాత వచ్చే ఫ్రేజ్ ఏంటయ్యా అంటే ఒక ఊరిలో, ఒక రాజ్యంలో, ఒక చెరువులో, అంటే ఒక స్థానం పేరు చెప్పుకుంటాం, లేదా ఒక రాజుగారి పేరు చెప్పుకుంటాం, లేదా ఒక జమీందారు గారు ఉన్నారని చెప్పుకుంటాం, రైట్? అలాగే ఇక్కడ మెనీ ఇయర్స్ ఎగో అట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ది క్యాట్స్కిల్ అనే పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతం ఫుట్ హిల్స్ అంటే దాని కింద కొండ చర్య అన్నాం ఇందాకలా. ఫుట్ హిల్స్ అంటే కొండ చర్య, ఎక్కడైతే కొండ ఎండ్ అవుతుందో ఆ జాగా. మౌంటైన్స్ వాజ్ ఎ స్మాల్ విలేజ్. ఒక చిన్న ఊరున్నది. అనగనగనగనగా ఒక ఊరుంది, రైట్? ఇన్ ద విలేజ్ లివ్డ్ ఎ సింపుల్ గుడ్ నేచర్డ్ ఫెలో నేమ్డ్ రిప్ వ్యాన్ వింకెల్. ఒక రాజుగారు ఉన్నారన్నమాట. ఆ రాజుగారి పేరు విక్రమాదిత్యుడు అన్నమాట, రైట్? ఇన్ ద సేమ్ మేనర్ సీ హౌ ద స్టోరీ హ్యాస్ టు బి రిటన్. ఈ పదాలు ఇలాగే ఉంటేనే స్టోరీ బాగుంటుంది. సో హియర్ దేర్ వాజ్ ఎ సింపుల్ అండ్ గుడ్ నేచర్డ్ మ్యాన్ హూజ్ నేమ్ ఈజ్ రిప్ వ్యాన్ వింకెల్. వేర్ వాజ్ ది విలేజ్? ది విలేజ్ వాజ్ at the foothills of Catskill Mountains. Who lived there? A simple, good-natured fellow, Rip Van Winkle by name, lived there. 2 questions we already answered. అట్లా మనం జాగ్రత్త చదువుకుంటే టక్ 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 పాయింట్లు ఇక్కడ పడిపోవాలి. పడిపోతే మనం రాసేయగలం. వీ కెన్ రైట్. He was kind neighbor. What kind of a man he was? Earlier it is said he was simple and good. Is that all about him? No. Further something is there. అంతేనా? మంచివాడు, మంచి నేచర్ ఉన్నవాడు, మంచి బుద్ధిమంతుడు, ఇంతేనా? కాదు, ఇంకా ఉన్నది. అంటే తన మట్టుకి తను బుద్ధిమంతుడే, తన మట్టుకి తను మంచివాడే, కానీ
ఇతరులకి ఎలాగ ఉండేవాడు? ఏ గుడ్ నైబర్. నైబర్ మీన్స్ వాట్? పక్కింటి ఆయన, పక్కవాడు. అంటే మనతో పనిచేస్తున్నవాడు, మనతో చదువుకుంటున్నవాడు. మీన్స్ ద బాయ్ జస్ట్ సిట్టింగ్ బిసైడ్ యూ. ద స్టూడెంట్ హూ సిట్స్ బిసైడ్ యూ ఈజ్ యువర్ నైబర్. సో ఫర్ హిమ్ యూ షుడ్ బి గుడ్. హీ షుడ్ బి గుడ్ ఫర్ యూ అండ్ యూ షుడ్ బి గుడ్ ఫర్ హిమ్. దట్ ఈస్ కాల్డ్ గుడ్ నైబర్ కదా. మనం బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చుంటాము? మనకి ఎవడైతే స్టూడెంట్ బాగా అనిపిస్తాడో వాడితో కూర్చుంటాం. ఇంకోటితో కూర్చోం, ఇలా గిల్లుకుంటాం అండ్ లేపేస్తాం అక్కడి నుంచి. ఎందుకు? ఈ జాగాలో వాడే కూర్చొని నా ఫ్రెండే కూర్చోవాలి. వాట్ ఈజ్ ఎ ఫ్రెండ్? ఫ్రెండ్ ఈజ్ ఎ నైబర్. ఫ్రెండ్ ఈజ్ ఎ నైబర్. నైబర్ అంటే చాలా క్లోజ్గా ఉన్నవాడు. సో హీ ఈజ్ ఎ వెరీ క్లోజ్ గుడ్ ఫ్రెండ్. హూ? Rip Van Winkle. What more he does? Ready to help anyone. Why he is a good neighbor? He helps everyone. అరే రిప్పు వాళ్ళు అక్కడికి వెళ్ళి మా గ్యాస్ సిలిండర్ మార్చేసి పట్టుకురావాలరా అంటే, ఓకే ఆంటీ ఇప్పుడే వెళ్తున్నాను. హీ టేక్స్ ద సిలిండర్ ఆన్ హిస్ బ్యాక్, టేక్స్ ద మనీ, గోస్ అండ్ గెట్స్ చేంజ్ ఇట్, బ్రింగ్స్ ఇట్. ఆంటీ ఇదిగో గ్యాస్ పట్టుకొచ్చేసాను. హీ నెవర్ థింక్స్ అరే చాలా కష్టమైన పని ఆంటీ నేను చేయలేను అండు. చేసేస్తాడు. హీ హెల్ప్స్ ఎవ్రీబడి. నౌ వాట్ మోర్? ఎవ్రీవన్ ఇన్ ద విలేజ్ లైక్డ్ హిమ్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ హెల్పింగ్ నేచర్ ఎవ్రీవన్ లైక్డ్ హిమ్. అందరికీ అంటే ఇష్టపాత్రుడు. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్. మెయిన్ థింగ్ యు సీ, విలేజ్లో చాలామంది పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, చిల్డ్రన్. దే లైక్డ్ హిమ్. వాడిని మహా ఇష్టపడతారట. ఎందుకు ఇష్టపడతారు బాగాను? దే లైక్డ్ హిమ్ and shouted with joy whenever they saw him. ఎప్పుడు వాడిని చూసినా సరే ఆనందంతో గొల్లగాలి పెట్టేస్తుంటారు అనమాట. ఓ రిప్ వ్యాన్ వచ్చాడు, రిప్ వ్యాన్ వింకిల్ వచ్చాడు, రిప్ వ్యాన్ వచ్చాడు, రిప్ వచ్చాడు, రిప్ వ్యాన్ వచ్చాడు, రిప్ వ్యాన్ వింకిల్ వచ్చాడని అల్లరి పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు? బికాస్ హీ ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ విత్ ద చిల్డ్రన్. Because he played with them, he taught them to fly kites and shoot marbles and told them long stories. Why do children like Rip Van Winkle? Children like Rip Van Winkle because he taught them to fly kites and shoot marbles and told them funny stories. అంటే పిల్లలు ఎందుకు ఇష్టపడుతున్నారు? పిల్లలతో సమానంగా పిల్లలాగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు. పిల్లలతో సమానంగా ఉండడం అంటే ఏంటి? వాళ్ళు ఎగరేసిన ఎగరడం నేర్పాలి, మార్బుల్ షూట్ చేయడం నేర్పాలి, బొంగరాలాట నేర్పాలి కదా. అంటే అవన్నీ లేవనుకోండి, ఇండోర్లో చెస్, క్యారమ్స్ ఇవన్నీ మనం నేర్పితే పిల్లలు మన దగ్గరికి వస్తారు. కథలు చెప్పాలి. ఈ కథల్లోనే మన తాలూకా పూర్తి హెరిటేజ్ చెప్పుకోవాలి. మనకి రామాయణం, మహాభారతం మన తాతగారులు, మన అమ్మమ్మలు చెప్పాలి మనకి, రైట్? సో హియర్ హీ యూస్ టు డూ దిస్. హీ ప్లేడ్ విత్ దెమ్. వాళ్ళతో ఆడుకునేవాడు. మీన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎ మ్యాన్ హీ ఈజ్ ఇన్ టోటాలిటీ. Rip Van Winkle is a good natured fellow. He is a simple fellow, a good neighbor. He helped everybody. And when it comes to the children, he played with them. He taught them how to fly the kites and shoot the marbles. Also, he used to tell stories. So, the villagers loved him and the children loved him. That is the first paragraph. అంటే హీరో తొలక ఇంట్రడక్షన్ అయిపోయింది. మన సినిమాలో కూడా హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది. ది ఓన్లీ ప్రాబ్లం వాజ్ విత్ రిప్ వాజ్ దట్ హీ వాజ్ వెరీ లేజీ. అందరికీ పనులు చేసి పెడతాడు, అందరికీ సహాయపడతాడు. పిల్లలకి ఏమొచ్చి కథలు చెప్తాడు, వాళ్ళతో ఆడుకుంటాడు, కైట్లు ఎగరేయిస్తాడు, మార్బుల్ షూట్ చేయిస్తాడు, కథలు చెప్తాడు. But he is very lazy. He doesn't do anything.
హీ డజంట్ ఎర్న్ ఎనీథింగ్. చూసారా? అంటే ఏంటి, గులివింద గింజ అంతా రెడ్గా అందంగా సుందరంగా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు చూసారు లేదో గులివింద గింజ రెడ్గా ఉండి ఆ కిందన నల్లగా చిన్న చుక్క ఉంటుంది. మన ఇళ్ళలో ఆట వస్తువుల్లో ఉంటాయి గులివింత గింజలు ఉంటాయి, అది ఆ కిందన బ్లాక్ స్పాట్ ఉంటుంది. అలాగా ఈ ఇతను రిప్ వాన్ వింకెల్, హీ హ్యాస్ ఆల్ ది గుడ్ క్వాలిటీస్ బట్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ ఈజ్ ఎ లేజీ ఫెలో. అంటే ఎంత మంచి గుణం ఉన్నా సరే ఈ లేజినెస్ మనిషిని ఏం చేస్తుందంటే కిందకి నొక్కేస్తుంది. సో లేజీ, హీ డిడ్ నాట్ వర్క్ ఆన్ హిజ్ ఓన్ ఫార్మ్ అండ్ just idled away his time. Now you see, he has a farm also. He has a field. అంటే పంట పొలం అతనికి ఉన్నది, కానీ ఆ పొలంలో ఇప్పుడు పని చేయడు. టైం అంతా వేస్ట్ చేస్తుంటాడు, పిల్లలతో ఆడుకోవడం కానీ, లేకపోతే నవ్వుకోవడం కానీ, కథలు చెప్పుకోవడం కానీ, గోళీలు ఆడుకోవడం కానీ చేస్తాడు, కానీ పంట పొలంలో పని చేయడు. అయితే ఆ పంట పొలం ఏంటైంది? హిజ్ ఫెన్సెస్ వర్ ఫాలింగ్ టు పీసెస్, his cow was going astray, weeds grew on his farm. వీడ్ అంటే కలుపు మొక్కలు. మనకి పంట పొలాల్లోనూ మనం విలేజ్కి మనం వెళ్ళం కాబట్టి మనకి ఆ వీడ్ అనే పదానికి మీనింగ్ తెలియదు. వీడ్ అంటే కలుపు మొక్కలు, అంటే పనికిరాని మొక్కలు పొలంలో వస్తే దాన్ని కలుపు అంటారు. అది తీసి పారేస్తారు. అది తీసి పారేస్తేనే మొక్క అక్కడ మొక్క బాగా లేస్తుంది. మన ఇంట్లో కూడాను చిన్న ఇది పెట్టుకొని పాట్ పెట్టుకొని దాంట్లో మన్ను పోసి మొక్క వేసామనుకోండి, ఆ పక్క నుంచి చిన్న మొక్కలు ఏవో లేస్తాయి. మనకు కావాల్సిన మొక్క ఇక్కడ రోజ్ ప్లాంట్. ఈ రోజ్ ప్లాంట్ మనం వేసాం, కానీ ఆ పక్కన ఇంకేదో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కలుపు, దట్ ఈస్ కాల్డ్ వీడ్, దట్ హ్యాస్ టు బి వీడెడ్ అవుట్. వీడ్ ఈజ్ అ నౌన్ యాజ్ ఫార్ యాజ్ ది ప్లాంట్, అన్నెసరీ ప్లాంట్ కన్సర్న్డ్. అంటే లేచే మొక్క వీడ్ అంటారు, పనికిరాని మొక్కని. దాన్ని తుంచి పారేయడం కూడా వీడే, వీడెడ్ అవుట్. It has been removed out అనమాట. If at all you are not sitting properly in the class, you will be weeded out అనే వీడెడ్ని అక్కడ వాడుకోవచ్చును. మళ్ళా ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ సిట్టింగ్ ఇన్ ద క్లాస్, యూ విల్ బి వీడెడ్ అవుట్, నిన్ను పీకి పారేస్తాను బయటికి అన్నప్పుడు వీడెడ్ పదం వాడుకోవచ్చును. సో ఆ పొలంలో వీడు లేచి ఉన్నదట, బీడు పట్టిపోయింది, ఫెన్సింగ్ విరిగిపోయింది, వాడి దగ్గర ఒక కవ్వు ఉన్నది, ఆ కవ్వు కూడా ఎప్పుడు పాలు ఇవ్వదు, ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వై? హీ డజంట్ హ్యావ్ ఎనీ కేర్ అబౌట్ హీజ్ ఓన్ ప్రాపర్టీ. తన ప్రాపర్టీ గురించి తనకి ఏ విధమైనటువంటి ఇది కూడా శ్రద్ధ అన్నది లేదు. హీ డజంట్ కేర్ అబౌట్ ఇట్. సో రేపు weeds grew on his farm. Rip's constant companion was his dog. There was only one companion. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాడి వెనకాతల వెళ్ళేవాడిని కంపానియన్ అంటారు. రైట్? సో హీ హ్యాజ్ ఏ డాగ్. వేర్ ఎవర్ హీ గోస్ హిజ్ డాగ్ ఫాలోస్ హిమ్. ఎక్కడికి వెళ్తే అక్కడికి డాగ్ వెనకాతలు వెళ్తూ ఉంటుంది. రైట్? అయితే అండ్ హిజ్ నేమ్ ఈజ్ వల్ఫ్. వల్ఫ్ అంటే తోడేలు, కానీ పెట్ డాగ్కి పేరు పెట్టుకుంటారు, వల్ఫ్ అని పెట్టుకుంటారు. రైట్? సో టు అవాయిడ్ వర్క్ హీ వుడ్ వాక్ అవే ఇన్ టు ద ఫారెస్ట్ విత్ హిజ్ డాగ్. పనేం లేదా? ఎందుకు పని లేదు? ఏం చేస్తున్నావు? అడవిలోకి వెళ్తున్నాను కదా, అడవిలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు? నీకేం తెలుసు, చాలా మంచి పనులు ఉన్నాయి. టు అవాయిడ్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ ఫీల్డ్. పీపుల్ మే ఆస్క్ హిమ్, ఏరా పంట పొలంలో కొంచెం ట్రాక్టర్ దున్నడం కానీ విత్తనం కానీ వేస్తే మంచి పొలం పంట పండదా, చేసుకోవచ్చు కదా. ఏంటి కాక, నాకు టైం ఏడుంది, టైం లేదు కదా, అడవిలోకి పోవాలనే అంటే అడవిలోకి ఎందుకు పోవాలా ఏమంటావు కాక అని అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంగ్ విత్ ద వల్ఫ్. టు డూ వాట్? టు డూ నథింగ్. అడవిలోకి పోయి ఏమైనా పెద్ద కార్యం చేస్తాడా? ఏమీ లేదు. హీ డజంట్ డూ ఎనీథింగ్. సో టు అవాయిడ్ వర్క్, సింప్లీ టు అవాయిడ్ వర్క్ ఇన్ హిస్ ఫీల్డ్స్, హీ వుడ్ వాక్ అవే ఇన్ టు ద ఫారెస్ట్ విత్ హిస్ డాగ్. తన కుక్కతో అడవిలోకి వెళ్ళిపోతాడు. వన్ డే
Rip just walked on and reached the highest part of the mountains. It was late in the afternoon when he reached there. Tired after his long climb, he lay down and began daydreaming. It was soon evening and he realized it would be night by the time he reached his village. Now, one day, as he walks through the forest, he was walking and walking and walking and walking. అండ్ దాన్ని వాకింగ్ అండ్ వాకింగ్ అండ్ వాకింగ్ అని దాన్ని ఎలా చెప్పారు ఇక్కడ? వాకింగ్ అండ్ వాకింగ్ అని చెప్పలే. దెన్ హీ వాక్డ్ ఆన్ అండ్ ఆన్. హీ వాక్డ్ ఆన్ అండ్ ఆన్ అంటే హీ కంటిన్యూస్లీ కెప్ట్ ఆన్ వాకింగ్ అనమాట. అంటే ఎక్కడ ఆకుండా అలా నడుచుకుంటూ వెళ్ళాడని చెప్పడానికి హీ వాక్డ్ ఆన్ అండ్ ఆన్ అని వాడతారు. అండ్ రీచ్డ్ ది హయ్యెస్ట్ పార్ట్ ఆఫ్ ది మౌంటైన్స్. అడవైపోయింది, కొండలైపోయింది, కొండ మీదకి ఆ మీదకి ఎక్కిపోయాడు. ఆ మీదకి ఎక్కిపోయి ఏమైందంటే ఇట్ వాజ్ లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వెన్ హీ రీచ్డ్ దేర్. లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. నూన్ ఈజ్ 12 o'clock and afternoon after 12 o'clock. Say up to 3 o'clock we can say afternoon. 3 in the afternoon we can say. When is after 3, 4 o'clock, we can say late in the afternoon. If it is 4 to 5, we can say it is evening. 4 to anything. And up to 7 o'clock, we can say evening. And when it grows dark, and when it has become cold, when people become very tired and going to sleep, then we call it the night. Right? So, when it has become the late afternoon, 3 o'clock అయిపోయింది, then he realized, where am I? If at all I go from here, will I reach my home? Doubtful. So what did he do? Reached there. Tired after the long climb, he lay down and began daydreaming. Tired after his long climb. Tired after his long climb. Is it a sentence or a phrase or a clause? అలిసిపోయి, కొండ ఎక్కడం వల్ల అలిసిపోయి, చాలా దూరం నడవడం వల్ల అలిసిపోయి. అలిసిపోవడం అనే క్లియర్ వెర్బ్ ఉన్నది, టయర్డ్. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఏ క్లాజ్. ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ కంప్లీట్ మీనింగ్. కంప్లీట్ మీనింగ్ ఎప్పుడు వచ్చింది? ఇక్కడ ఇది కలిపితే వచ్చింది. వాట్ ఇస్ దట్ వన్? హీ లే డౌన్ అండ్ బిగాన్ డే డ్రీమింగ్. అక్కడ పండుకుడిపోయి లే డౌన్, హాయిగా చెయ్యి కింద బుర్ర కింద పెట్టుకుని లంబాగా అయిపోయి హాయిగా పడుకున్నాడు, మహావిష్ణువులాగా పడుకొని. హీ స్టార్టెడ్ డే డ్రీమింగ్. ఇక్కడ మనకి లేజీ ఫెలోస్ డూ దట్ ఓన్లీ. వాట్ ఈజ్ డే డ్రీమింగ్ అంటే తెల్లవారుజాము కలలు వస్తే నిజం అవుతాయి అంటారు. తెల్లవారుజాము అయిపోయింది, అయిపోయిన తర్వాత 9 గంటలకు పడుకున్నాను, లేకపోతే 10 గంటలకు పడుకున్నాను, అప్పుడు ఒక కలగన్నాను అనుకోండి, అది డే టైంలో వచ్చిన కళ. కానీ ఆ డే డ్రీమ్కి ఈ డే డ్రీమ్కి తేడా ఉంది. వాట్ ఈస్ దాట్? సింప్లీ హీ గోస్ ఆన్ థింకింగ్. అది నిజం అవ్వవు. నేను ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఎంత డబ్బులు ఆర్జిస్తాను అంత చేసేస్తాను. ఇవన్నీ కూడా డే డ్రీమింగ్ అంటారు వీటిని. దోస్ థింగ్స్ విచ్ డు నాట్ కమ్ ట్రూ, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డే డ్రీమింగ్. దాంట్లో హిందీలోనూ ఒక మంచి పదం ఉంది దానికి, ఖ్యాలీ పులావ్ అంటారు. ఖ్యాలీ పులావ్ అంటే ఆలోచనలోనే మనం పులావ్ వండేస్తున్నాం అనమాట, వంట వండేస్తున్నాం, కడుపు నిండుతుందా? నిండదు. దాన్ని డే డ్రీమింగ్ అంటారు. అంటే ఏంటి? వ్యర్థమైన ఆలోచనలు, పనికి మాలని ఆలోచనలు చేసుకుంటూ కూర్చోడం. దట్ ఈస్ వాట్ హీ వాజ్ డూయింగ్ ఆఫ్టర్ వాకింగ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ late in the afternoon. Because he tired, he lay down there and started thinking which are not true, which are out of the way. Out of the way thinking he started doing. So what more happened? It was soon
ఈవినింగ్ ఇట్ వాజ్ సూన్ ఈవినింగ్ అంటే అలక తీర్చుకోవడానికి కూడా అక్కడ పడుకున్నాడు. అలసట పోయింది కానీ ఎప్పుడైతే చూశాడో ఇట్ వాజ్ ఆల్రెడీ ఈవినింగ్. ఏం చేయడానికి ఇంకా టైం లేదు. రైట్? రియలైజ్ అంటే తెలుసుకోవడం. ఏం తెలుసుకున్నాడు? ఇట్ వుడ్ బి నైట్ బై ది టైమ్ హీ రీచ్డ్ హిజ్ విలేజ్. ఇక్కడి నుంచి దిగేసరికే ఈవినింగ్ అయిపోయి నైట్ అయిపోతుంది. రేపొద్దున దిగసలే, బికాస్ బై నేచర్ ఈజ్ అ లేజీ ఫెలో అండ్ ఆల్సో ఈజ్ రిక్లైనింగ్. హాయిగా తలకని చేపెట్టుకుని ఇలా పడుకున్నాడు. రైట్? ఆల్రెడీ ఈజ్ థింకింగ్ అబౌట్ డే డ్రీమ్స్. సో ఫర్ హిమ్ నౌ గోయింగ్ బ్యాక్ had become a very big problem. ఇక్కడి నుంచి లేచి మళ్ళా కిందకి నడిచి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలా? అక్కర్లేదులే అనేసి ఒక స్థిమిత పడిపోయాడు. ఓకే, ఐ విల్ బీ హియర్ ఓన్లీ. సడన్లీ హీ హ్యాడ్ ఏ వాయిస్ కాలింగ్ అవుట్, రిప్ వ్యాన్ వింకెల్, రిప్ వ్యాన్ వింకెల్. హీ లుక్డ్ అరౌండ్ and saw a short old man with a thick hair and grizzled beard walking towards him with a barrel. వాడు అక్కడ పడుకున్నాడు కదా. రైట్? ఇప్పుడు ఇంటికి వెళ్ళడమా? ఆల్రెడీ లేట్ అయిపోయాను, చీకటి పడిపోతుంది, ఎలా వెళ్తాను అనుకొని ఇంకొంచెం టైం తీసుకుని ఇటు అటు చూసేసరికి హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఏ వాయిస్. వాడి కోసం ఎవరో పిలుస్తున్నట్టు వినిపించిందిట వాడి పేరు. రిప్ వ్యాన్ వింకెల్ అని ఎవరో పిలిచారు. పిలిస్తే ఎవడబ్బా అని ఇటు అటు చూస్తే హీ ఫౌండ్ ఏ షార్ట్, పొట్టి ముసలాయన, ఓల్డ్ మ్యాన్ విత్ థిక్ హెయిర్, పెద్ద ఇంతవరకు హెయిర్ ఉన్నది, అండ్ గ్రిజల్డ్ బియర్డ్ అంటే ఇలా లుమ్మ చుట్టుకుపోయి దానికి ఎప్పుడూ కూడాను దువ్విన పాపాన పోయి లేకపోతే ఆయిల్ రాసిన ఏమీ లేదు, అలాంటి గ్రిజల్డ్ హెయిర్ ఇలాగ రింకులు తిరిగిపోయి అట్టలు కట్టేసి దాంతో ఒక ముసలాయన కనపడ్డాడు. అండ్ హీ వాజ్ వాకింగ్ టువర్డ్స్ హిమ్, వాడి దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. హీ మేడ్ సైన్స్ టు హెల్ప్ హిమ్ క్యారీ ద బ్యారల్. వాట్ వాజ్ హీ హ్యావింగ్? హీ వాజ్ హ్యావింగ్ ఏ బ్యారల్ విత్ హిమ్. బ్యారల్ అంటే ఏంటి? కర్రతో చేసిన ఒక షార్ట్ ఇంతది, దాంట్లో కనీసం 25 లీటర్స్ పడుతుంది. అట్లాంటి రెండు పక్కల కర్రతో ఇక్కడ కర్ర మూతలు ఉంటాయి, దానికి బ్రాస్తో అటాచ్మెంట్లు ఉంటాయి. అట్లాంటి దాన్ని బ్యారల్ అంటారు. మనం ఇప్పుడు డ్రమ్స్ అంటున్నాం, దాన్ని స్టీల్తో చేశారు, ప్లాస్టిక్తో చేశారు, మనం చూస్తున్నాం. కానీ అప్పటి కాలంలో అవైలబుల్ మెటీరియల్ టు మేక్ దోస్ బ్యారల్స్ ఈజ్ వుడ్తో చేసేవారు. అది పట్టుకొని ఒరేయ్ రిప్ వ్యాన్ వింకెల్ హెల్ప్ చెయ్యిరా అన్నాడు. నౌ వీ నో దిస్ బాయ్ ఆర్ దిస్ మ్యాన్. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ? హీ ఆల్వేజ్ ఎక్స్టెండ్స్ హెల్ప్. వాడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అడగాలి, మనం అడగకపోతే చేయడు, కానీ అడగకపోయినా చేస్తాడు. ఏంటి సార్ ఇది మోసుకెళ్తున్నారు, నేను తీసుకొస్తాను పదండి అని పట్టుకొచ్చిస్తాడు. దట్ ఈజ్ నేచర్, వీ నో. వాడి పని అంటేనే లేజీ ఫెలో, మిగతా వాడు అన్ని పనులు చేస్తాడు. సో హియర్ ది షార్ట్ ఓల్డ్ మ్యాన్ విత్ డర్టీ హెయిర్, హీ కాల్డ్ హిమ్, కమ్ ఆన్ హెల్ప్ మీ టు క్యారీ దిస్ బ్యారల్. Rip hurried to help the stranger. I told you already. He hurried. అంటే హెల్ప్ అడగడం భయం, అతను చేయడానికి రెడీ అయి ఉంటాడు. సో హీ హర్రీడ్ టువర్డ్స్ ది ఓల్డ్ మ్యాన్. Stranger who caught his hand tightly. Together they reached a place where there were some more old-looking short men playing 9 pins. Now, ఇప్పుడు బ్యారలు ఒక్కడు పట్టడం కష్టం, రైట్? అదే అతను చేయి పట్టుకొని ఈ కింద పట్టుకుంటే, అతను ఆ కింద పట్టుకుని ఆ బ్యారల్ని ఈజీగా ఎత్తేయచ్చును. అది పట్టుకుని గబగబ వెళుతూ ఉంటే అక్కడ ఇతరులాగే ఈ ముసలాయన ఎట్లా ఉన్నాడో అలాగే చాలామంది ముసలాయనలు అక్కడ ఉన్నారు, పొట్టి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 9 pins అనే గేమ్ ఆడుతున్నారు. డూ యూ నో వాట్ ఈస్ 9 pins? 3 కన్నాలు
బాల్ ఉంటుంది, రౌండ్ షేప్డ్ బాల్. ఇక్కడ మనకి జారుడు బండ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. అక్కడ 9 మనం ఇలాగ స్ట్రక్చర్స్ పెడతాం స్తంభాల్లాగా. ఈ బాల్ ఇక్కడి నుంచి ఇలాగ కొట్టాల. కొడితే దాంట్లో ఎన్ని పడితే అంత మనం సక్సెస్ అయినట్లు లెక్క. 9 పడిపోతే మహా సక్సెస్ అనమాట. మీరు ఈ ఆట చూసుంటారు, చాలా సినిమాల్లో వస్తుంది, రైట్? టీవీలో కూడా వాచ్ చేసుకుంటారు. 3 కన్నాలు ఉంటాయి, ఇలా పెడతారు, పెట్టి బాల్లో తీసుకుని వెళ్ళి ఇలా విసురుతారు, రైట్? మీ జ్ఞాపకం వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ 9 pins గేమ్. ది అదర్ షార్ట్ పీపుల్, దే ఆర్ ప్లేయింగ్ ఇట్. సో they were all dressed the same way, and all of them had beards and various shapes and colors. Even though they were playing a game, their faces were serious and there was silence. The only sound was the noise of balls, which echoed the mountains like thunder. As Rip and his companion reached them, they stopped playing and stared at Rip with a fixed gaze. Rip was really frightened. His companion emptied the contents of the barrel into glasses and made Rip drink it. Rip obeyed, as he was trembling with fear. Since he was thirsty, he drank a few more glasses and slowly fell into deep sleep. అయితే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆట ఆడుతున్నారు. వీ నో దే ఆర్ ప్లేయింగ్. మనం ప్లే చేస్తే ఎట్లాగుంటుంది? లెట్ us జస్ట్ థింక్. వీఆర్ ప్లేయింగ్ ద సేమ్ ప్లే హియర్. హౌ సైలెంట్లీ డూ వీ డూ ఇట్? నోరు మూసుకుని ఆడతామా? మన పెద్దవాళ్ళు చెప్తారు, రై నోరు మూసుకుని ఆడుకోండి. నోరు మూసుకుని ఆడేది ఎట్లా? నోరు మూసుకుని ఆడటం ఎట్లాగవుతుంది? అవదు. అల్లర పెట్టాలా, గొల్ల పెట్టాలా, నవ్వుకోవాలి, రైట్? అయితే అక్కడ ఎంతమంది కూడాను ఈ 9 pins ఆడుతున్నారు. దెర్ ఈజ్ నో వాయిస్ ఆఫ్ జాయ్, దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. విత్ గ్రిమ్ ఫేసెస్ దే ఆర్ ప్లేయింగ్ ఇట్. Now, is it not a wonderful thing? Yes, it is. And what is the noise alone there? Is the noise of the dumbbells falling and the ball rolling. Only this is a sound there. And as the old man carried a barrel there, he put the barrel, opened it, and he emptied the barrel content into glasses. ప్రతి గ్లాసులో ఏదో పోసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రిప్ ఇలా చూసి తాగాల వద్దా అని చూస్తున్నాడు. అతనితో వచ్చిన ముసలి అన్నాడు కదా, తాగా అని కోపడ్డాడు. డ్రింక్ ఇట్ అన్నాడు. అలాగే గమ్ముని తీసుకుని తాగేశాడు. ఒకటి తాగిన తర్వాత దాగం వేసింది. ఇంక 3-4 గ్లాసులు తాగేశాడు. మీన్స్ నౌ ది క్వశ్చన్ ఈజ్, why did Rip drink the content of the barrel? Rip drank the content of the barrel first in the beginning because he was asked to do it. And so he was shivering and he was drinking. ముందు షివరింగ్ చేస్తూ తాగాడు. ఎందుకు? కసిరాడు, తాగా అని. మనకి అలాగే మన మదర్లు చెప్తున్నప్పుడు మనకి అఫ్కోర్స్ నవేడేస్ వీఆర్ రివోల్టింగ్. నేను తాగను పా అంటున్నాం. కానీ అప్పట్లో కాదు, తాగు అని మమ్మీ కోపడితే తిని తాగేస్తున్నా అని తాగేస్తాం. అలాగ మొట్టమొదటి గ్లాస్ తాగాడు భయంతో. తర్వాత బాగుందిరా అనిపించింది, దాహం వేసినట్టు అనిపించింది. ఇంకో 2-3 గ్లాసులు తాగేశాడు. తాగేసిన తర్వాత ఏమైంది? హీ ఫెల్ అస్లీప్. పండుకుండిపోయాడు. నిద్ర వచ్చేసింది, పండుకుండిపోయాడు. సో నౌ రిప్ వాన్ వింకెల్ వాజ్ స్టేయింగ్ in a village at the foothills of the mountains Catskill. He is a good, simple-natured man. He is a good neighbor and helps everybody in the village. He is liked by all the children because he plays with them, tell the stories to them, and he taught how to fly the kites
and how to shoot the marbles to the children. So he liked by the children. But personally, he is a lazy fellow. He has a farm, but he never took care of it. And the fence of the farm completely destroyed. He had or has a cow, and that became a stray. It has gone out. Only companion what he had is the dog. The name of the dog is Wolf. And one day, always he escapes work and goes into the forest. One day, when he was walking into the forest, he walked on and reached to the highest part of the mountains. There, when he has seen the time, it was late in the afternoon. Because he tired, he wanted to take rest over there. He laid over there and started seeing daydreams. And when he had come out of the daydreams, he had seen it is late in the evening. And even if he wants to go back home, it would become night. So, he was thinking what is to be done. Meanwhile, he felt as if somebody called him. He looks here and there, finds a man, very short man, but old, long haired, and grizzled beard. That kind of a man, he was carrying a barrel, he could not. So he asked Rip Van Winkle to help him. We know Rip Van Winkle is a very helpful man. So he helped. He carried the barrel along with the old man to a place where there are many more people like this old man. Right? They were playing nine pins. There was no voice at all. There is no enjoyment at all. With grim faces they were playing. Seriously, very seriously they are playing. By seeing their faces, serious faces, Rip Van Winkle also got a bit of a fear. Right? And the old man who brought a barrel along with him with his help opened the barrel and he emptied the content of the barrel into many glasses. Then Rip Van was asked, drink. So he drank with fear. Next, because the drink is good, he drank further 3 to 4 glasses. Then, as he felt sleepy, he fell asleep there. First part finished. Second part. On waking up, he found that he was at the place where he had first met the old man. When he woke up, he finds himself where? On the very same spot where he met the old man. On waking up, this can be written like this. Rip Van Winkle woke up and found himself means the same thing we can split into two sentences. And on waking up, he found himself, this is only single sentence. This is called simple sentence when we are using and in between compound sentence. Right? So, he rubbed his eyes. మనం లేవగానే ఏం చేస్తాం? కాళ్ళు ఇలా నిలుపుకుంటాం. కొంతమంది ఇలా పెట్టుకుని నిలుపుకుంటారు. కొంతమంది ఇలా చేసి నిలుపుకుంటారు. కొంతమంది ఈ అరచెయ్య పెట్టి ఇక్కడ ఇలా అంటారు. వీటన్నిటిలోకి ఈ అరచెయ్య పెట్టి ఇలా అనడం చాలా మంచిది. నాట్ విత్ దీస్ ఫింగర్స్, నాట్ విత్ లైక్ దిస్. రైట్? ఈ అరచెయ్య దీనికన్నా నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఈ అరచెయ్యి పెట్టుకుని ఇలాగ అనుకోవడమే మంచిది. సో హీ రబ్డ్ హిజ్ ఐస్. అంటే ఇక్కడ మనకి పాఠంలో చెప్పిన తర్వాత ఒక సంగతి చెప్పిన తర్వాత ఎందుకు అలా చెప్పారు, దాని తర్వాత కాన్సిక్వెన్స్ అంటే మనం తెలుసుకోవాలి. మనం కూడా ఇలాగ అంటాం, ఏడుస్తున్నప్పుడు కానీ పక్క మించి లేవగానే ఇలాగ అంటాం. అవగానే కన్ను రెడ్గా అయిపోతుంది. అట్లా కాకుండా ఇలాగ అనుకోవాలి దీంతో. సో హీ గాట్ అప్ అండ్ హీ రబ్డ్ హిజ్ ఐస్. ఇట్ వాజ్ ఏ బ్రైట్ సన్నీ మార్నింగ్. అది పొద్దున్న అయిపోయింది, తెల్లవారిపోయింది. సన్నీ మార్నింగ్ అంటే సూర్యుడు అంతవరకు వచ్చినాడు, పొద్దున్న అయిపోయింది అప్పుడే.
షూర్లీ ఐ హ్యావ్ నాట్ స్లెప్ట్ హియర్ ఆల్ నైట్. ఇక్కడ రాత్రంతా పడుకొని పోయినా, పండుకొని ఉండనే, ఏంటంటే ఆ ముసలాళ్ళని చూశాను, వాళ్ళతో ఏదో తాగాను, పడుకొని పోయాను, రాత్రంతా ఇక్కడ పడుకొని పోయినా. దట్ ఈజ్ వాట్ ఈ సెడ్. ఇట్ ఈస్ నాట్ దట్ ష్యూర్లీ ఐ డిడ్ నాట్ స్లీప్ హియర్. పడుకున్నాడు, వీ నో ఇట్ ఈస్ ఇస్ ఫ్యాక్ట్, పడుకున్నాడు. కానీ హీ థింగ్స్ లైక్ దట్. వెన్ వీ గెట్ అప్, అరే బుక్స్లో పడున్నాయి, లైట్ వెలిగే ఉన్నది, తాగేసిన టీ కప్ ఇక్కడే ఉన్నది, రాత్రంతా చదివేసి మన ఎగ్జామినేషన్కి వెళ్దాం అనుకున్నాం, అరే రాత్రంతా పడుకుని పోయినే, ఏం చదవలేదే. దాట్ ఈజ్ అ థింగ్, ఏ ఫీలింగ్. ష్యూర్లీ ఐ హ్యావ్ నాట్ స్లెప్ట్ హియర్ ఆల్ నైట్, థాట్ రిప్. హీ లుక్డ్ అరౌండ్ ఫర్ వల్ఫ్. కుక్క ఉండాలి కదా, వాడితోనే వస్తుంది కదా, ఎక్కడుంది చెప్ప, ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఇటువంటి చూశాడు. బట్ హీ వాస్ నోవేర్. రిప్ విజల్డ్ ఫర్ హిమ్. ది పెట్ అండ్ ది మాస్టర్, దే హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ కాంబినేషన్, రైట్? కొంతమంది చప్పట్లు కొడితే వెంటనే ఆ పెట్ రామచిలక కానీ, పిల్లి కానీ, కుక్క కానీ దన్నుమని వచ్చేస్తుంది. కొంతమంది ఈల వేస్తారు అని, ఆ ఈల మనకి వినపడదు కానీ దానికి వినపడుతుంది, వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ రిప్ వాన్ వింకెల్, హీ హ్యాజ్ ఎ కోడ్ విజలింగ్ ఫర్ హిస్ డాగ్. ఆ కోడ్ విజలింగ్ వేశాడు అని, రైట్? వల్ఫ్ వల్ఫ్, హీ దెన్ షౌటెడ్. ఈల వేసినా రాలేదు, వల్ఫ్ వల్ఫ్ అని పిలిచాడు, అయినా రాలేదు. నో డాగ్ వాస్ టు బి సీన్. వేర్ హ్యాస్ దిస్ డాగ్ గాన్? ఎక్కడికి వెళ్ళిపోయింది కుక్క అనుకున్నాడు. హీ మట్టర్డ్ టు హిమ్సెల్ఫ్. హీ బిగాన్ టు డిసెండ్ ది మౌంటైన్ టు గో బ్యాక్ టు హిస్ విలేజ్. అరే కుక్క ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందిలే అని అతను కూడా కిందకి దిగడం మొదలెట్టాడు. As he neared the village, he met a number of people, but he didn't know any of them. The villagers also stared at him, equally surprised. "Who is this man?" said one. "I had never seen him before," said the another. "Look at his long white beard and his wrinkled face." Rip Van Winkle, yesterday night he slept because he drank something there. Now he is waking up. He has a long white beard and the face has become wrinkled. What does it mean? Did he sleep overnight? ఒక రాత్రి పండుకున్నాడా, కొన్ని ఏళ్ళు పండుకున్నాడా? Yes, he was a young man when he reached over there. And when he is calling about his dog, when he woke up, the villagers have seen, and he has seen the villagers, he could not just recognize. విలేజ్కి వచ్చేసాడు కానీ విలేజ్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాడు. వై? ద టైమ్ హ్యాజ్ కన్సిడరబ్లీ చేంజ్డ్. టైం బాగా చేంజ్ అయిపోయింది. అండ్ పీపుల్ ఫౌండ్ హిమ్ విత్ లాంగ్ వైట్ బియర్డ్, రైట్? On hearing this, Rip stroked his chin. అరే బియర్డ్ అంటున్నారు ఏంట్రా అని చూస్తే నిజంగా బియర్డే ఉంది ఇక్కడ. Stroked his chin, and to his astonishment, surprise, wonder. You see, astonishment is one word, and I have given you surprise and wonder. He wondered when he touched he surprised when he has touched his chin. And he touched his chin and he felt astonishment. Right? To his astonishment, he found his beard that grown to foot long. ఇక్కడి నుంచి ఒక అడుగు దూరం వరకు గడ్డం వచ్చేసింది. And it was all white. ఇలాగైతే చూశాడు, అరే వైటే, నిజమే, గడ్డం వస్తే నల్లగా రావాలి, రైట్? కానీ ఇప్పుడు ఈ వైట్ వచ్చింది అంటే ఏంటి, ముసలాండి అయిపోయినా? రింకిల్స్ అంటున్నారు మొహం మీద, నిజంగా రింకిల్స్ వచ్చేసాయా? నేను ముసలాండి అయిపోయానా? అరే ఒక నైటే కదా పడుకున్నాను. ఎర్లియర్ హీ వాస్ థింకింగ్, ఐఎమ్ ష్యూర్ ఐ డిడ్ నాట్ స్లీప్ హియర్ ది కంప్లీట్ నైట్. ముందు అనుకున్నాడు,
surely I have not slept all the night. But now he is thinking, is it one night or many, many, many nights I slept here? And an old woman walked up to him and looked at his face for a moment. Then she exclaimed, "It is Rip Van Winkle. Welcome home again, old neighbor. Where have you been these 20 long years?" ముసలమ్మ అన్నది. అరే ఈతగాడ రిప్ వ్యాన్ వింకెల్ కదా, ఎక్కడికి వెళ్ళిపోయారా బాబు, ఈ 20 ఏళ్ళు ఎక్కడున్నావు అంటే, హౌ మెనీ ఇయర్స్ ఈ స్లెప్ట్ ఓవర్ దేర్? 20 years he slept. And within a span of 20 years, the village got changed. Villagers got changed. But an old woman, a good neighbor, could remember him. And now she recognized, అరే ఇతను రిప్ వ్యాన్ వింకిల్ రా, చాలా మంచివాడు, అందరికీ తల్లో నాలుకలా ఉండేవాడు, అందరితో ఆడుకునేవాడు, రిప్ వ్యాన్ వింకిల్ అని చెప్పింది. అంటే people can idle their time for 20 years. They can lazy upon for 20 years. If they are not disturbed, they can sleep for. అంటే ఆకలి అన్నీ మర్చిపోయి నిద్ర పడుకోగలరు. That the thing we are learning out of this lesson? No. Then within a span of 20 years, we can see many changes. And according to those changes, we have to change ourselves. Not the beard is our recognition, not our wrinkles of our recognition. Then what you do in the society, మనం ఈ సొసైటీకి ఏం చేస్తాం, మనం ఎట్లా చదువుకున్నాం, మనం పెద్ద డాక్టర్ అయ్యామా, ఇంజనీర్ అయ్యామా, కలెక్టర్ అయ్యామా, ఐపీఎస్ పోలీస్ అయ్యామా, లేకపోతే సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ అయ్యామా, ఐఏఎస్ ఆఫీసరమా, ఐసిఎస్ ఆఫీసరమా, వాట్ ఈస్ వీ అన్నది మనం చూడాలి. ఈ 20 yearsలో మనం ఏంటి అవ్వగలం, సో దట్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యాజ్ ఫర్ అవర్ అచీవ్మెంట్స్, నాట్ బికాస్ ఆఫ్ ది బియర్డ్, నాట్ బికాస్ ఆఫ్ ది గ్రే హెయిర్, నాట్ బికాస్ ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్. ఇట్ ఈస్ నాట్ ద రికగ్నిషన్. అండ్ సో ది విలేజ్ పీపుల్ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ దే రికగ్నైజ్ వెన్ యూ గ్రో ఓల్డ్. బడా హువా తో క్యా హువా, జైసే పేడ్ ఖజూర్ అన్నాడు. అంటే ఖజూరం చెట్లకు పెద్ద అయిపోతే లాభం ఏంటైనా, నువ్వేదో చెయ్యి అన్నాడు. దట్ ఈస్ వాట్ రిప్ వ్యాన్ వింకిల్ ద స్టోరీ స్టాండ్స్ హియర్ ఫర్. సో ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ ఎవ్రీ పారాగ్రాఫ్ we have the questions, we have answered them, all the points we have taken up. So separately we need not have to have how to answer the questions, not necessary. Let us see, why did people like Rip Van Winkle? He is a good neighbor, he helped them all, so the villagers liked him. He is a good simple man and he is a good neighbor. He helped every villager, and so the people liked him. And again, how was Rip Van Winkle helpful to children? Children, he liked them very much. He played with them. He taught them how to fly the kites. And he taught them how to shoot the marbles. And at times he used to tell them stories. So, Rip Van Winkle does help the children. చూసారా, అక్కడ మనం చెప్పుకున్నవే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి వీ నీడ్ నాట్ హావ్ టు గో విత్ దీస్ క్వశ్చన్స్ హౌ టు ఆన్సర్, బికాస్ యూ నో ద స్టోరీ, కంప్లీట్ స్టోరీ, యూ కెన్ ఆన్సర్ దెమ్. సో నౌ వీ హ్యావ్ ది సెకండ్ వన్, దట్ ఈస్ ది poem B reading. And under B reading poem, I already talked about something. What is that one? It is about my shadow.